వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ని నేను మీకు ఇస్తున్నాను. అందులో మరొక మోడల్ పేపర్ నంబర్ 8 గురించి ఈరోజు మనం బిట్స్ చూద్దాం. సో ఓన్లీ జనరల్ అవేర్నెస్ కేటగిరీ మాత్రమే నేను మీకు బిట్స్ అందిస్తున్నాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్, కోవిడ్-19 పై భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి సహకరించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేసే పౌరుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అత్యవసర నిధి పేరేంటి? పిఎం కేర్స్. ఇది కొంచెం ఓల్డ్ బిట్ అండి. సో ఈ బిట్స్ బ్యాంక్ లో ఏవైతే స్టాటిక్ ఉంటాయో అవి చాలా కాన్సన్ట్రేట్ చేయండి. ఏవైతే కరెంట్ టాపిక్స్ మీద ఉంటాయో అవి వాటికి సంబంధించి అప్డేటెడ్ నాలెడ్జ్ ని మీరు సంపాదించి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది? ఆన్సర్ ఫిన్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ఆసియా క్రీడలను ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆన్సర్ 1951. నెక్స్ట్, ఆస్కార్ అవార్డు సాధించిన మొదటి భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ భాను అథయా. నెక్స్ట్, భారతీయ సంగీతంలో ఎన్ని స్వరాలున్నాయి? ఆన్సర్ 7. నెక్స్ట్, మొట్టమొదటి తమిళ వచన రచన ఎప్పుడు వెలువడింది? ఆన్సర్ 1571. నెక్స్ట్, భారతదేశంలో అతి సంపన్నమైన బౌద్ధ క్షేత్రాలలో ఒకటైన నాగార్జున కొండ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, కింది వానిలో యుఎన్ఓ సాధించిన అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఏంటి? మానవ హక్కుల ప్రకటన. నెక్స్ట్, కామన్వెల్త్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ మే 24. నెక్స్ట్, కాంపాక్ట్ డిస్క్ సిడిలో సమాచారాన్ని రాయడానికి చదవడానికి ఏ కిరణాలను వాడతారు? ఆన్సర్ లేజర్ కిరణాలు. నెక్స్ట్, ఆచార్య వినోబా భావే గురించి కింది వాటిలో వాస్తవం ఏమిటి? అంటే మనకు సర్వోదయ ఉద్యమ వ్యవస్థాపకుడు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, 1958లో అవార్డు వచ్చింది, భారత్లో తొలి సత్యాగ్రహి. సో అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్సే, అన్ని కూడా వాస్తవాలే. నెక్స్ట్, చెట్టు నుంచి బెరడును తొలగించినప్పుడు ఏ కణజాలం నశిస్తుంది? ఆన్సర్ పోషక కణజాలం. నెక్స్ట్, పౌర విమానయాన శిక్షణా కేంద్రం ఎక్కడ ఉన్నది? ఆన్సర్ అలహాబాద్. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ మరియు రాడార్ అభివృద్ధి సంస్థ ఎక్కడ గలదు? ఆన్సర్ బెంగళూరు. నెక్స్ట్, మనకు ఐబిఆర్డిని విస్తరించండి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్ విక్టర్ యాక్సెల్సన్. నెక్స్ట్, ఈ కింది వానిలో ఏ శాటిలైట్ వాతావరణ కాలుష్యాన్ని కనిపెట్టేందుకు ఉద్దేశించినది? ఆన్సర్ ఎన్విసాట్. కాంతి తరంగాలు అంటే తిరియక్ తరంగాలు. నెక్స్ట్, కర్పూరంను సులువుగా శుద్ధి చేయు ప్రక్రియ ఏంటి? అంటే వడపోత. నెక్స్ట్, ద్వినామీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ కరోలస్ లిన్నేయస్. నెక్స్ట్, గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 1940. ఈ కింది వాటిలో సరి అయింది ఏది అంటే నటల్ ఇండియన్ కాంగ్రెస్ ను స్థాపించింది గాంధీజీ. నెక్స్ట్, భారతదేశాన్ని ఫెడరల్ యూనియన్ గా ప్రతిపాదించినది మంత్రిత్వ రాయబారం. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రచించింది పట్టాభి సీతారామయ్య. సో అన్ని కూడా సరైనవే. నెక్స్ట్, 1857 తిరుగుబాటు గురించి డ్రిజాయిలీ ఏమని వ్యాఖ్యానించాడు? ఆన్సర్ జాతీయ తిరుగుబాటు. నెక్స్ట్, జహాంగీర్ రాజస్థానాన్ని సందర్శించిన ఆంగ్లేయ వర్తకుడు ఎవరు? ఆన్సర్ సర్ థామస్ రో. నెక్స్ట్, జతపరచండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కల్హనుడు వచ్చి మనకు రాజతరంగిణి. నెక్స్ట్, బిల్హనుడు విక్రమదేవ చరితం. నెక్స్ట్, భర్తృహరి నీతి శతకం. జయదేవుడు గీత గోవిందం. నెక్స్ట్ క్వశ్చన్, 86వ క్వశ్చన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. భారతదేశంలో ఉన్న మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్లలో కింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ దిబ్రూ సైకోవా. సో రెండు కూడా కరెక్టే. నెక్స్ట్, కిందిలో పేర్కొన్న వాటిలో ఎక్కడ అత్యధిక సంఖ్యలో జాతీయ పార్కులు ఉన్నాయి? ఆన్సర్ అండమాన్ మరియు నికోబార్ దీవులు. నెక్స్ట్, కింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి. సో ఎల్లో సముద్రము ప్రపంచంలో తీరము లేని సముద్రము. సో ఇది మనకు కరెక్ట్ కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆల్ఫ్రెడ్ వెజనర్.
నెక్స్ట్ క్వశ్చన్ జతపరచుము అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. నెక్స్ట్ అంతర్జాతీయ వాతావరణ కార్యాచరణ దినోత్సవం అక్టోబర్ 24. అంతర్జాతీయ ఓజోన్ సంరక్షణ దినోత్సవం సెప్టెంబర్ 16. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం మే 22. నెక్స్ట్ ఈ కింది వానిలో సముద్రపు నీటి వ్యాకోచానికి కారణమైన వాయువు ఏది? ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ భారతదేశంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 1992. నెక్స్ట్ ఈ కింది వాటిలో అసంబద్ధమైన వ్యాఖ్య ఏది? ఆన్సర్ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి 30 సంవత్సరాలు వయసు ఉండాలి. సో అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ రాష్ట్రపతి విశ్వాసం కోల్పోయిన మంత్రిని ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి తొలగిస్తాడు. నెక్స్ట్ శాంతి భద్రతలు ఏ జాబితాకు చెందినవి? ఆన్సర్ రాష్ట్ర జాబితా. నెక్స్ట్ పార్లమెంట్ లో ఎప్పుడు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టబడుతుంది? ఆన్సర్ అతి ముఖ్యమైన అంశాలను చర్చించడానికి. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ నగదు నిల్వ నిష్పత్తిని క్యాష్ రిజర్వ్ రేషియోని తగ్గించినట్లయితే క్రెడిట్ నిర్మాణము పెరుగుతుంది. నెక్స్ట్ గోవుల పరిరక్షణకు గాను గో సంపదను జన్యుపరంగా తీర్చిదిద్దేందుకు ఉత్పాదకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం రాష్ట్రీయ కామధేను ఆయోగ్. నెక్స్ట్ 180 దేశాల్లో ప్యారిస్ ఆధారిత రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ సంకలనం చేసిన ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 సూచికలో భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 142. ఇందాక అప్డేట్ కాండి అని చెప్పాను కదా, ఇలాంటివే. ఇది 2020కి సంబంధించి మనకు బిట్ కదా. 2023 కానీ 24 కానీ ఒకవేళ ఈ యొక్క రిపోర్ట్ వచ్చుంటే ఆ రిపోర్ట్ లో భారత ర్యాంక్ గురించి మీరు ఆరా తీసి మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ పంచవర్ష ప్రణాళిక సామాజిక న్యాయము మరియు సమానత్వంతో కూడిన అభివృద్ధి అనే విషయంపై కేంద్రీకృత దృష్టితో ఉన్నది? ఆన్సర్ 9వ పంచవర్ష ప్రణాళిక. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అన్నమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.